जय राहुल गांधी, जय कांग्रेस पार्टी, जिंदाबाद कांग्रेस पार्टी, जिंदाबाद कांग्रेस पार्टी, जिंदाबाद कांग्रेस पार्टी। पार्टी नाशనం చేస్తున్నారు సీట్లు ఇచ్చారు, రెండు సీట్లు ఇచ్చారు. ఈ బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఈ కాంగ్రెస్ పార్టీలో బీసీలు పడిపోయారా? ఇది నేను ఖండిస్తున్నాను. ఖచ్చితంగా ఈ జిల్లా రెడ్డి కనిగిరి నియోజకవర్గం పిసిసి సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాను. గత 10 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాను. విద్యార్థి దశ నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఇష్టం. ఒక కార్యకర్తగా ఉన్నారు, పదవులు తీసుకోలే, పనిచేసా. సమన్వయకర్తగా కూడా ఉన్న కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. ఒంగోలు పార్లమెంట్ సోషల్ మీడియా వెంకటేశ్వర రెడ్డి కనిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి సభ్యులుగా పనిచేస్తూ ఉన్నాను. కానీ కనిగిరి నియోజకవర్గంలో ఎవరికైతే ఫాలోయర్స్ లేరు, ఎవరికైతే లీడర్షిప్ లేదో వాళ్ళకి సీటు కేటాయించారు. ఎలా కేటాయించారు? ఎలా సాధ్యమైంది? ఇది ఎలా సాధ్యమైంది? మేము ఒక కాంగ్రెస్ పార్టీ అభిమానిగా కాంగ్రెస్ పార్టీ బతికుండాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అవుతుంది, ఏంది ఎందుకని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కష్టపడతా ఉన్నాం. గత 10 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అవసాన దశలో ఉన్నప్పుడు మేము వచ్చి కాంగ్రెస్ పార్టీని భుజాన్ని ఎత్తుకున్నాం. కానీ ఈరోజు ఎవరైతే టికెట్లు పొందారో వారు బలమైన నాయకుల ఎక్కడ దేంట్లో వాళ్ళకి సామర్థ్యం ఉండి వాళ్ళకి సీట్ ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎవరు గెలుస్తారా? మరి పనిచేసిన వాళ్ళకి ఎందుకు సీట్ ఇవ్వట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది ఈ విధంగా చేస్తే ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోతుందని కూడా నేను హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నా కాంగ్రెస్ పెద్దలకి. ఈరోజు కాంగ్రెస్ పెద్దలందరూ కూడా గమనించాలి ఏం జరుగుతూ ఉంది. ఈ ప్రకాశం జిల్లాలో సీట్లు కేటాయించేటప్పుడు పనిచేసే వాళ్ళు ఉన్నారా లేదని చూడాల్సిన అవసరం ఉందా లేదా, తర్వాత 24 ఎన్నికల తర్వాత ఈ పార్టీ బతికుండాలా లేదా అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బతికుండాలి, కాంగ్రెస్ పార్టీ ఉండాలి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకు ఉండాలి అనేటువంటి లక్ష్యంతో మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. కానీ మాకు సీట్ ఇవ్వలేదు. అయితే సీట్ ఇవ్వలేదని కాదు, సామర్థ్యం ఉన్న వాళ్ళకి మాకంటే ఎక్కువ సామర్థ్యం ఉంటే వాళ్ళకి సీట్ ఇవ్వాలి. కానీ అలా జరగలేదు కాబట్టి మేము ఈరోజు మీడియా ముందుకు వచ్చి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ విషయాన్ని. కాంగ్రెస్ పార్టీలో అన్యాయం. 7 నియోజకవర్గాలలో ఒక బీసీ టికెట్ కూడా కేటాయించడం చాలా దురదృష్టకరం. ఈ ఒంగోలు జిల్లాలో లేరా బీసీలు? లేరా? బీసీల ఓట్లు పనికిరావా అని నేను ప్రశ్నిస్తున్నాను. 2019లో జడ్పీటీసీ వేసాం, జడ్పీటీసీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాం. ఇవాళ ఒక్క బీసీ కూడా
మన ప్రకాశం జిల్లాలో అవకాశం కలిగించబోవడం చాలా దురదృష్టకరం. ఈ రోజు నేను తెలియజేస్తున్నాను, బీసీ ఓట్లు మీకు అవసరం లేవా? ఈ రోజు మీరు బీసీలకి కేటాయకపోతే కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోతుందని ఈ సభాముఖంగా చిటికేసి చెప్తున్నాను. అధ్యక్ష, ఇదే నా రాష్ట్ర కోరిక, ఇదే నేను చెప్తున్నాను. బీసీలకు ఎక్కడైనా కూడా కల్పించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.